అత్యంత దురదృష్టకరం ఏంటి అంటే రావణ్ కని శ్రవణ్ కని, శ్రవణ్ కని రావణ్ కని దేనికోసం పోరాడామండి? దళిత క్రైస్తవ సమర శంకారావంలో రావణ్ ఏమన్నాడు? దళిత క్రైస్తవులకు సంబంధించి ఎవరైనా హిందువులుగా ఉన్నటువంటి అతను ఎవరో తెలంగాణ స్వామి యేసు ప్రభు వాడు ఒక వ్యభిచారికి పుట్టాడు అని మాట్లాడిన దాని మీద కంప్లైంట్ ఇస్తే రాధా మనోహర్ స్వామి రిజిస్టర్ చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా రిజిస్టర్ చేయలేనటువంటి వ్యక్తుల మీద నేను కూడా మాట్లాడవచ్చా అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మల్లంగ్రామంలో జరిగినటువంటి అంశం గురించి మాట్లాడాడు. ఇలా మీరు మాట్లాడితే ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడుతున్నారు, మరి ఎవరి మీద అయితే కేసులు పెట్టాం వాళ్ళని రిజిస్టర్ చేయలేదన్న మాట మాట్లాడారు. ఈరోజు కేసులు పడుతున్న సందర్భంలో కనీసంగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా చాలా డిసప్పాయింటెడ్గానే విమర్శించాల్సి వస్తుంది. చాలా సెన్సిబుల్ పాయింట్ కూడా. ఈరోజు రావణ్ ఎవరి గురించి మాట్లాడారండి? పాలకపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడారు. హూ విల్ బి ద బెనిఫిటెడ్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రావణ్ మాట్లాడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే, శ్రవణ్ కుమార్ అనేవాడు ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే దాని బెనిఫిటెడ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తరిచేటువంటి జర్నలిస్టుల గురించి జరుగుతుంటే దళిత క్రైస్తవులకి 40% ఓటింగ్ ఉన్నటువంటి మీకు ఈరోజు దళిత క్రైస్తవుల సమస్యల గురించి పట్టడంలా, చర్చలు కూల్చుని మాట్లాడటంలా, రఘురామకృష్ణరాజు ఏ సమస్యల గురించి మాట్లాడినా మీరు మాట్లాడటంలా, చర్చల మీద మైకులు కూరుస్తుంటే మాట్లాడటంలా, పాస్టర్ల మీద కేసులు పెడుతుంటే మాట్లాడటంలా, పాస్టర్ల యొక్క కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తుంటే మాట్లాడటంలా, కూల్చిన చర్చలను కట్టాలి అని మాట్లాడటంలా, 1950 ఆర్డర్ని మళ్ళీ రిస్టోర్ కొట్టేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయటంలా. మీరు దేనికోసం ఉన్నారండి? రాష్ట్రంలో 40% ఓటింగ్ మీకు ఎందుకు ఉండాలండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి దళిత క్రైస్తవులు ఓట్లు వేయాలండి? ఈరోజు జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రశ్నించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? ప్రెస్ మీట్లు పెట్టి మావిగన్ గురించి మాట్లాడతారా? అసలు మీరు ఆ సభంతా చూసుంటారు. అందులో ఎక్కడన్నా దళిత సమస్యలు కానీ, ఆదివాసీల సమస్యలు కానీ, బహుజన సమస్యలు కానీ మాట్లాడాడు. ఆడెవరో వస్తే ఇక్కడికి వస్తే కాళ్ళు తీసేస్తా, ఆయన ఎవరో వస్తే 4 కోసేస్తా, ఆ 4 కోసి పవన్ కళ్యాణ్కి పార్సిల్ చేస్తా. ఏంటి ఇవా దళిత సమస్యల మీద మాట్లాడే మాటలు? ఇవా ఆదివాసీ సమస్యల మీద మాట్లాడే మాటలు? ఈడెక్కడ ఎత్తాడు చూడండి జగన్మోహన్ రెడ్డి మాట. ఏమన్నా ఆ సభలో ఎందుకు ఎత్తలేదు? ఆ సభలో ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి కోసం? ఎందుకంటే అప్పటికి టర్మ్స్ బాగున్నాయి. అప్పటికి జగన్ గారితో మనోడు మంచి కుదిర్చేసుకున్నాడు. మరి సీటుకి 5 కోట్లు ఇస్తానన్నాడు, 10 కోట్లు ఇస్తా. జగన్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తాడులేండి. 170 సీట్లకి 1000 కోట్లు ఇస్తానన్నాడే వీడికి. మరి అయితే 71 కోట్లు వచ్చినోడికి అంత రేటు మరీ ఎక్కువ. అదొకటైతే అప్పుడు టర్మ్స్ బాగున్నాయి. అందుకే వీడు ఏలూరు సభలో ఏం మాట్లాడలేదు జగన్ గారి కోసం, ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఈ మధ్యలో జరిగింది ఏంటి? రాజేష్ మాసాన్ అనేవాడు వెళ్ళి అసలు వాస్తవాన్ని జనాలు చెప్పేశాడు. చెప్పేసేటప్పటికి ఇక మన వాడినారు, నువ్వు దొబ్బేరబ్బాయి, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు కంప్లీట్ చేయలేదు, చేయాలి అని వదిలేశాడు. వదిలేస్తే మనోడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు జగన్ మీద తిరగబడిపోతున్నాడు. ఇది పక్క స్వార్థపరుడు. వీడు ఎంత స్వార్థం కాకపోతే ఆ రోజున TV5 కానీ ABN కానీ వీడికి ఎంత అవకాశం ఇచ్చింది? ఎందుకు పని చేస్తాడు వీడు? అంత అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళను డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన బ్లాక్మెయిల్ రీడు. ఇలాంటి జగన్ గారికి నచ్చుతాడు. ఎందుకంటే ఏ గూడు పక్షులు ఆ గూటికి చేరతాయి కాబట్టి. ఎప్పుడైతే ఎవరో బాబు నీకు డిప్యూటీ సీఎం లేదు, నువ్వు లేదు, నీ అయ్యా నీకు ఇచ్చిన టాస్క్ చేయలేదు, నువ్వు పోరా అని వదిలేశాడు. వెంటనే గేర్ రివర్స్ వేసాడు. ఇలాగా గేర్ రివర్స్ చేసి మా ఓట్లు తీసుకున్నావు కదా, నువ్వు ఎందుకు స్పందించో, నువ్వు ఎందుకు వీడి సంగతి తెలియక వీళ్ళు జైల్లో పెడితే ఆ రావణ్ అనే అతన్ని వీడు వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉంటే వైసీపీ కార్యకర్తలు వెళ్ళి తగ్గొట్లు నింపేసుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే మరి మొత్తం అంతా టాస్క్ కదా ఇది.